హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి. ఇది వచ్చేసి మనకు డిఆర్డిఓ నుంచి రావడం జరిగింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకేనా? దీంట్లో మనకి ఎన్ని పోస్టులు ఇచ్చారు, మనకి స్టైఫండ్ ఎలా ఇస్తారు, ఇవన్నీ కూడాను ఈ పోస్టులన్నీ కూడా మనకి అప్రెంటిస్షిప్ కింద ఇవ్వడం జరిగింది. ఓకేనా? దీనికి సంబంధించి వీడియోకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసేదానికి ట్రై చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేది ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ మనం ఇక్కడ వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ చూడండి, డిఆర్డిఓ అప్రెంటిస్షిప్ అంటే ఏమిటి అంటే ఇక్కడ డిఆర్డిఓ అప్రెంటిస్షిప్ అంటే ఏమిటి, ఎవరైతే చదువుకున్నారో పిల్లలు అయితే ఎవరు ఉన్నారో చదువుకునేటువంటి వాళ్ళు టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ అప్రెంటిస్షిప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? మన ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసే ముందు మనకందరికీ కూడాను ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ చేసడానికి ఇది అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మీకు డిఆర్డిఓ అనేది అందరికీ తెలుసు, ఇది ఒక మంచి కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకేనా? డిఫెన్స్ కంపెనీ చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే దీంట్లో మనకి డిఆర్డిఓ అంటే మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చెప్తున్నావు కదా, ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి ఒక రీసెర్చ్ సంస్థ. అంటే మనకి ఈ యొక్క డిఫెన్స్ సెక్టర్ ఏదైతే ఉందో దానికి ఇది అనేది ఈ యొక్క సంస్థ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఓకేనా, దీనిలో విద్యార్థులకి ట్రైనింగ్ ప్లస్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక మంచి అనుభవం కూడా మనకి ఈ యొక్క కంపెనీలో మనకు దొరుకుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈ ఆర్గనైజేషన్ లో మనం కనుక అప్రెంటిస్షిప్ చేసినట్లయితే మనకి ఫర్దర్ గా ఎలాంటి కంపెనీలో సరే మనకి ఉద్యోగం కూడా మంచి స్థాయిలో ఉద్యోగం దొరికేదని కూడా మనకి అవకాశం అయితే దొరుకుతుంది. ఇక్కడ మీ అప్రెంటిస్షిప్ గాను మనకు టోటల్ వచ్చిన పోస్టులు వచ్చేసి 195 అంటే 195 పోస్టులు మాత్రం మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక్కడ వేకెన్సీస్ పరంగా చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకు 195 వేకెన్సీస్ అనేటివి మనకైతే ఇచ్చున్నారు. దీంట్లో వచ్చేసి ఎవరెవరికంటే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడాను దీంట్లో అయితే ఛాన్స్ అయితే వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకా వయసు పరిమితి చూసుకున్నట్టయితే నిబంధనల ప్రకారం ఉంటుంది. మామూలుగా అయితే ఏదైతే ఏజ్ లిమిట్ అనేది ఉంటుందో దాని ప్రకారం మనకి వర్తిస్తుంది అనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళందరికీ కూడాను ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి నార్మల్ గా అయితే ఉంటుందో అలాగే వర్తించడానికి అవకాశం ఉంది. ఇకపోతే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనం సెలక్షన్ అనేది ఎలా చేస్తారని మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పూర్తిగా మనకి మెరిట్ బేస్ మీద మనకి పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మన యొక్క మార్క్స్ బేస్ చేసుకొని మన యొక్క చదువుకు సంబంధించిన మార్కులు ఏదైతే ఉన్నాయో వాటిలో మెరిట్ బేస్ మీదే మనకు ఈ యొక్క సంస్థలో ఈ యొక్క అప్రెంటిస్షిప్ పోస్ట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఎలాంటి పరీక్షలు ఉండవు, ఇంటర్వ్యూలు కూడా ఏముండవు. మొత్తం కూడాను మనం డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మన యొక్క మెరిట్ బేస్ మీద మాత్రం మనకు ఈ యొక్క జాబ్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకేనా? అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే హౌ టు అప్లై, ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం ఎలా చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఇది పూర్తిగా ఆన్లైన్ లో చేసుకోవాల్సి వస్తుంది. అంటే డిఆర్డిఓ అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళి మనం లాగిన్ అయ్యి మన యొక్క డీటెయిల్స్ అన్ని, దాంతోపాటు మనకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సబ్మిట్ చేసినట్టయితే మనకి ఇది కన్ఫర్మేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలా కాకుండా మనం వేరే విధంగా చేసుకోవాలన్నా సరే freejobalert.com నుంచి కూడా మనం డైరెక్ట్ గా వెబ్సైట్ నుంచి కూడా మనం దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? దీనికి చివరి తేదీ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎండింగ్ డేట్ అక్టోబర్ 28 అనేది మనకు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? అక్టోబర్ 28 అనేది మనకు ఎండింగ్ డేట్ గా ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఇంకా 1 మంత్ అనే టైం ఉంది. ఓకేనా? 1 మంత్ అనేది మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను దీనికైతే అప్లై చేసుకునేది ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకపోతే స్టైఫండ్ అంటే ఈ యొక్క పోస్టులు గాను మనం అప్రెంటిస్షిప్ అక్కడ జాయిన్ అయ్యేందుకు మనకు స్టైఫండ్ ఎలా ఇస్తారు అంటే ఆ స్టైఫండ్ అనేది మీ ఖర్చుల కోసం రూమ్ రెంట్ కావచ్చు, మీ భోజనాలు కావచ్చు, ఇట్లాంటి వాటన్నింటికి సరిపోయే విధంగా మనకు కొంచెం అమౌంట్ అనేది స్టైఫండ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టైఫండ్ పరంగా చూసుకున్నట్లయితే ఐటీఐ అభ్యర్థులకు అయితే మనకు 7,000 నుంచి 8,000 రూపాయల వరకు మనకు స్టైఫండ్ అనేది ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. డిప్లొమా చేసిన వాళ్ళకైతే 8,000 నుంచి 9,000 రూపాయల వరకు మనకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకైతే 9,000 నుంచి 12,000 రూపాయలు అంటే మనకు ఈ యొక్క స్టైఫండ్ రూపంలో మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కన్క్లూజన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓకేనా, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అర్హతలు ఉండి ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను
ఎందుకంటే డిఆర్డిఓ అంటే ఒక మంచి ఆర్గనైజేషన్ మనం చెప్పుకోవచ్చు డిఫెన్స్ సంబంధించి. టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, మీరు వర్క్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్‌గా నేర్చుకోవడానికి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌ని కూడా మనం చెప్పొచ్చు. అందుకోసం అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడాను అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరికి వస్తుందనే గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే వీళ్ళు మెరిట్ బేస్ మీదనే క్లియర్‌గా చెప్తున్నారు కాబట్టి, మీ యొక్క మెరిట్ బేస్‌లో ఆ లిస్ట్‌లో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు కూడా అవకాశం అనేది దొరికేదానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా? అందుకోసం వీలైనంత వరకు అందరూ కూడా అప్లై చేసుకునేదానికి ట్రై చేయండి. ఈ యొక్క అవకాశాన్ని మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకేనా? వచ్చినట్లయితే కంపల్సరీగా వెళ్ళేదానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ యొక్క భవిష్యత్తు అనేది ఈ యొక్క ఏదైతే ఉందో మీరు ఇక్కడ అప్రెంటిస్‌షిప్ ఏదైతే చేస్తున్నారో దాని మీద డిపెండ్ అయ్యి చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ కూడాను ఈ వీడియోని లైక్ చేసి, అదేవిధంగా మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఇంకా మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి కంటెంట్స్‌తో మనం వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.